ఓహ్, నిద్రపోతున్నాను. అయ్యో, లైట్లు వెలిగిపోయాయి. అయ్యో, టీవీ ఆన్, మ్యూజిక్. అబ్బబ్బా, ఎలా నిద్రపోయాను నేను? ఎవరు చెప్పారు నేను నిద్రపోయానని? అది ఇది ఈ క్వశ్చన్. నిద్ర పట్టేసింది బాగా. కానీ ఇలా నిద్రపోయానని ఎవరు చెప్పారు? బుద్ధి చెప్తుంది. బుద్ధి ఎప్పుడు పడుకోదు. ఇది మీ అందరికీ తెలిసిందేనే నాకు తెలుసు, కానీ ఇది షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బుద్ధి అన్నది ఒక రకమైనటువంటి క్లాక్, లివింగ్ క్లాక్. ఇట్ రికార్డ్స్ ఎవ్రీథింగ్, immaterial of whether you sleep or awake, everything buddhi records. But memory is something different. But ఎవరు చెప్పారు ఇప్పుడు? మెమరీ చెప్పిందా నాకు నేను నిద్రపోయానని? ఇలా పడుకుండిపోయాను, చిన్న డోజ్ ఆఫ్ చేశాను, నిద్ర వచ్చేసింది, పడుకుండిపోయాను. అయితే దీని మీదే నేను ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటి మాట్లాడదాం అనుకుంటున్నానంటే, మెదడు లేదు నీకు అని మా నాన్నగారు, మా అమ్మ చిన్నప్పుడు వేధవకి బుర్ర లేదు, మెదడు లేదు, తెలివి తక్కువ వేధవ అని కొందరు తిడదాం, అలాగే కొందరిని నెలలు తక్కువ వేదాన్ని కొందరిని తిట్టడం, ఏవో వింటూ ఉండేవాడిని చిన్నప్పుడు. అయితే ఈ బుద్ధికి ఈ మెదడుకి ఏమిటి కనెక్షను? మెదడు అంటే ఏమిటి? మెదడు అంటే మెడుల్లా ఆంబ్లంగేటా అని నేను తెలుసుకున్నానేమో. ఎందుకంటే మెడుల్లా ఆంబ్లంగేటా ఈజ్ ఎ వర్డ్ ప్రాబబ్లీ ఇండో ఇటాలియన్, European or whatever that, how that the medical word came, I really don't know. Some people can tell. It is more or less different Italian languages or Indo-Italian or Sanskrit, it could be. మెదడుని మెడుల్లా ఆంబ్లంగేటాకి ఇప్పుడు నేను చెప్పాలి. చిన్నప్పుడు వేధావికి వీడికి చిన్న వేరుశనగ పలకంత మెదడో లేకపోతే రేగు పండంత మెదడో ఉందనివారు. ఎందుకనివారో తెలియదు. అయితే ఇది మెడుల్లో ఆంబ్లంగేటా అని నాకు ఇప్పుడు తెలిసింది. మెదడు అంటే అది ఒక కోన్ షేప్లోని మన స్కల్ ఉంటుంది కదా, ఇదంతా దీని అందరినీ ఏమంటారు? స్కల్ అంటారు, బ్రెయిన్ అంటారు, గడిది గుడ్డ అంటారు. అదో నెట్వర్క్ కదా. కిందని ఒక కోన్ షేప్లోని ఉంటుంది. అక్కడి నుంచి అది తక్కిన అంతటికి ఫంక్షనల్ మెసేజెస్ ఇస్తుంది అని ఒక కాన్సెప్ట్ ఉంది. బట్ లేటర్ కాన్సెప్ట్ ఎక్కడికక్కడే చిప్స్ ఉంటాయి, ఎక్కడ పెడితే అక్కడే సెన్సిటివ్ ఆర్గాన్స్ ఇలా పాము ఇలా పాకుతామా, ఏదో పాకిందని గబక్మని రియాక్ట్ అవ్వడం, లేకపోతే కరెంట్ షాక్ వస్తే గబక్మని చెయ్యి లాక్కోవడం, లేకపోతే ఈ చెయ్యి తెగిపోయినప్పుడు కూడా చెయ్య ఒక 5 సెకండ్లు అక్కడ ప్రాణం ఉంటుందిట. బికాజ్ సెన్సిటివ్ ఆర్గాన్స్ అక్కడ ఉంటాయి. అది 5 నిమిషాలు ఇలా కొట్టుకుంది, తర్వాత చప్పబడిపోతుంది. అంచేత ఈ కాన్సెప్ట్లో నేను అనుకున్నది ఏంటంటే, నేను నిద్రపోయాను అని ఎవరు చెప్తున్నారు అన్నది ఒక బుద్ధి. అది రికార్డెడ్ 24/7 రికార్డింగ్, వెదర్ యూ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ ఆర్ స్లీపింగ్ అని నా ఉద్దేశం. అదొకటి. తర్వాత ఇంకోటి ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, మెడుల్లా ఆంబ్లంగేటా ఇస్ నథింగ్ బట్ మెథడ్ అని ఒక ఇదిని. తర్వాత కంప్యూటర్స్ మనని పోల్చుకుంటే కంప్యూటర్స్ ఆర్ డూయింగ్ యాజ్ గుడ్ యాజ్ అస్. ఇలాంటి విషయాలు
కొంచెం మాట్లాడదామని అనిపించింది. కంప్యూటర్స్ని ఎక్కువగా బిలీవ్ చేయకూడదు. వీ హ్యావ్ టు బిలీవ్ అవర్ సెల్ఫ్. మెడులా ఆబ్లాంగేటా ఈజ్ నథింగ్ బట్ what is it? I still don't know. But Buddhi seems to be the one which records. What is that Buddhi? I really don't know. Is that a consciousness? Is మనస్సు అన్నది ఏంటి? ఇలాంటివి నాకు తెలియదు టెర్మినాలజీ. మనస్సు అంటే ఏమిటి? హార్ట్ అంటే తెలుసు, మెదడు అంటే తెలుసు, మెడుల్లో ఆబ్లాంగేటా అంటే తెలుసు. కానీ దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. మరి అదే కాన్షియస్నెస్ అని. ఆ తర్వాత కంప్యూటర్స్ ఆర్ నాట్ స్మార్ట్. దే డోంట్ హ్యావ్ సెన్స్. దే ఓన్లీ బిల్ట్ అప్ బై హ్యూమన్ బీయింగ్స్. వీ ఫెడ్ దెమ్ లాట్ ఆఫ్ information and we told them how to behave and we instructed them how to behave as a slave for us to do all our job, because man is becoming more smart, super smart, so he wanted some slaves. Now computer is a slave for mental, intellectual and some other robotic services. So but we should not completely depend on AI, completely depend on Meta AI, completely depend on Google AI. But we can use them as our slaves for our daily networking and smart facilities, because they can do better job than us efficiently. But it is all programmed by the human being. They don't have sense. They don't have sensual. If I throw a computer, it will break. If I throw a human being against a wall, he will bleed and he will complain and again he will fight against you. That is the where action and reaction comes. Whereas computer, robotics, artificial intelligence is not the real future, but they can damage your life if you don't properly understand the concept of artificial intelligence. Trump may look exactly like Trump, Obama may look exactly like Obama, but they are virtual people. They act realistic and you believe like that. And if you call me, "Oh, Venkatram," yeah, I said, "Oh, how are you?" But ask him your password. Give them their password. Then only you will understand that he is realistic. That is real Venkatram. Otherwise, you may be talking to a wrong guy. You may give all your property to some of your kith and kin who is acting as a duplicate, as an artificial intelligence. So, that's what I want to tell you. Take it easy. Medulla oblongata is Medadu. That's all. Medadu is within you, not in the computer. So you use your method. నాకు మెథడ్ లేదని చిన్నప్పుడు తిట్టేవారు, బుద్ధి లేదని తెలివి తక్కువని. కానీ ఇప్పుడు మెడుల్లో ఆబ్లాంగేటా ఈజ్ మెథడ్ అని తెలుసుకున్నాను. బాయ్.